హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్వి. ఈరోజు స్నో వీడియోని షేర్ చేస్తున్నాను. యూఎస్లో ఈరోజు కంటిన్యూగా స్నో ఉంది. మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 5:30 వరకు కంటిన్యూ స్నోఫాల్ ఉందండి. ఇక 11కి జస్ట్ స్నో లైట్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ వర్షం స్టార్ట్ అయింది, దాని తర్వాత స్నో స్టార్ట్ అయింది. ఇక 1:30 ఆ టైంకి నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ పెట్టేశాను, కర్రీ చేస్తున్నాను. బయట స్నో పడుతుంటే ఇంకా మనకు హాట్గా నాన్ వెజ్ ఉంటే బాగుంటుంది కదా, సో చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా బాగుండబోతుందండి. ఎవ్వరూ మిస్ అవ్వద్దు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వంట అయిన తర్వాత మేము అన్నీ ఇలా హాల్లో తెచ్చుకొని పెట్టుకుంటాము. ఇప్పుడు 2 o'clock అయింది. స్నో ఫుల్గా ఎక్కువ పడుతుంది. ఇంకా వేడివేడిగా రైసు చికెన్ కర్రీ వండుకొని తినేస్తున్నాము. దీని తర్వాత కొద్దిసేపు స్నోలో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలి అనుకున్నాము. పిల్లలకు కూడా మనం వాళ్ళతో స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఇంకెప్పటి నుంచో పిల్లలు స్నోతో ఆడుకోవాలి అంటున్నారు. ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా స్నో పడింది అని చెప్పేసి. ఇప్పటికీ 4-5 సార్లు పడింది, కానీ ఇలా వ్లాగ్ చేయలేదు. ఇంతకుముందు పిల్లలు ఆడుకున్నది అది ఒక వీడియో చేశాను కదా, దానికంటే ఈ వీడియో ఇంకా చాలా బాగుండబోతుంది. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఫుడ్ తిని ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్నాము. 3:30 ఆ టైంకి స్నోఫాల్ ఎక్కువ ఉందండి. ఇంటి ముందు కొంతమంది స్నో పడుతూనే ఉంది, క్లీన్ చేసుకుంటున్నారు. ఇంటి ముందు అంతా స్నోతో నిండిపోయింది. మేము జాకెట్స్ గ్లౌజులు అన్నీ వేసుకొని కింద బేస్మెంట్లోకి వచ్చామండి. ప్యాటియోలో ఇది చూడండి, మొత్తం స్నోతో నిండిపోయింది. ఇది ప్యాటియో బ్యాక్ సైడ్ డోర్ అనమాట. ఇటు సైడ్ వెళ్తే ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఫొటోస్ దిగడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్లేస్ని చూజ్ చేసుకున్నాము. ఇంతకుముందు స్నో వీడియోలో ఇంటి పక్కన ఉన్నదంతా చూపించాను కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట. పిల్లలు ఏంటంటే స్నో మ్యాన్ కట్టుకోవాలి, స్నో ఏంజల్ చేసుకోవాలని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఎప్పుడైనా పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు, మనకు కూడా బాగుంటుంది. మా పిల్లలైతే ఈరోజు టైం స్పెండ్ చేస్తే మళ్ళీ రేపు ఎల్లుండి కూడా ఇలాగే చేద్దామని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ నాకు కూడా ఎప్పుడైనా వాళ్ళతో ఎంజాయ్ చేసినప్పుడు ఇంక నుంచి పిల్లలతో రోజు ఇలాగే చేయాలి, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనిపించింది. కానీ మన డైలీ రొటీన్లో పడిపోగానే ఇప్పుడు కాదు వాళ్ళతో చెప్తూ ఉంటాము. సో ఇంకా మా వారికి కూడా ఆఫీస్ ఉంటుంది కాబట్టి వీకెండ్స్లో ఇంకా వెజిటేబుల్స్ వెళ్ళడం రెస్ట్ తీసుకోవటంలో సరిపోతుందండి. ఎప్పుడో ఒకసారి కానీ మనం ఇలా పిల్లలతో స్పెండ్ చేయలేము. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ ఎన్ని లైక్స్ వస్తాయి అని చెప్పైతే అస్సలు నేను ఈ వీడియోని అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ వీడియో ఒక లైఫ్ లాంగ్ నాకు ఒక మంచి మెమరీలా ఉంటుంది. నాకైతే స్నోలో స్పెండ్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్గా ఏదో పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్కి వెళ్ళినట్టుగా అనిపించిందండి ఇక్కడ ఉన్నంతసేపు. ఇక పిల్లలైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు స్నో వేసుకున్నారు, మా మీద వేశారు, మేము వాళ్ళ మీద వేసాము. దాని తర్వాత ఫొటోస్ దిగాము. ఇంకా వాళ్ళు కొద్దిసేపు స్నోలో అటు ఇటు ఆడుకుంటూ పరిగెత్తారు. ఇంకా ఇలా ఈరోజు స్నోలో ఎంజాయ్ చేసామండి. మెయిన్ రోడ్స్ మీద స్నో ట్రక్స్ అయితే స్నో స్టార్ట్ అయిన దగ్గర నుండి స్టాప్ అయ్యే వరకు ఇక తిరుగుతూ క్లియర్ చేస్తూనే ఉంటాయి. మాకు యూఎస్లో ఈ స్నోలో ఫస్ట్ వింటర్ కాబట్టో ఏమో ఒక 1.5 hour స్పెండ్ చేసిన తర్వాత చేతులకి గ్లౌజులు అవన్నీ ఉన్నా కూడా చేతులేంటో గడ్డగట్టుకొని పోయినట్టు మంటల్లాగా వచ్చేసాయండి. చేతులంతా మంట పుడుతున్నట్టుగా అనిపించింది. మా హస్బెండ్ ఇంతకుముందు వింటర్ ఫేస్ చేశారు కాబట్టి ఆయనకు బాగానే ఉందన్నారు. ఇంకా పిల్లలు కూడా స్నోలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు కదా, వాళ్ళు కూడా ఇంకా ఉండలేకపోయారు, నేను కూడా ఉండలేకపోయాను. సో ఇక ఆడింది చాలు, ఇంట్లోకి వెళ్దామని అనుకున్నాము. కొన్ని ఫొటోస్ దిగి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతున్నామండి. సో ఇదండి ఈరోజు స్నో వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన బెల్ సింబల్ క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్స్ రావు, బెల్ తప్పకుండా క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ పిఎస్ఆర్వి. థ్యాంక్ యూ.